అంటే యాహ్! ఏదైనా వెబ్ సిరీస్‌లో ఒకళ్ళిద్దరు హైలైట్ అవ్వడం చూసుంటాం గానీ, యాహ్! ఎవ్రి క్యారెక్టర్ గెట్టింగ్ ఎ ప్రాపర్ రికగ్నిషన్ అనేది మోస్ట్‌లీ 90స్‌తోనే జరిగిందది. కరెక్ట్. స్పెసిఫిక్‌గా తెలుగు కరెక్ట్. లో వచ్చేటప్పటికి. ఇంతకు ముందు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే, ఆదిత్య నా దగ్గరికి రావడం నేను 90స్‌కి ముందు ఆదిత్యతో ఒక సినిమా తీశాను. 'టీచర్' అని చెప్పి చిన్న బడ్జెట్. ఓహ్! ఓకే. సో, అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక ప్రొడ్యూసర్ చేతిలో ఇరుక్కొని బయటకు రావట్లేదు. బట్ వస్తుంది. కంప్లీట్ అయిపోయిందా అది? కంప్లీట్ అయిపోయింది. ఓకే. వెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఒక స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అదే కోవిడ్ టైంలో ఐ డిడ్ వెబ్ సిరీస్ కాల్డ్ 'సిన్'. సో, ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. యూ కెన్ టెల్ ద స్టోరీస్ ఇన్ మచ్ ఎలాబరేట్ వే. అంటే నాట్ హ్యావింగ్ ఆ భయం లేకుండా, ఒక రిలీజ్ భయం లేకుండా, ఒక క్రియేటివ్ ఫ్లోలో వెళ్తుందని చెప్పేసి ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ ఇట్ యాజ్ వెల్. సో, అలా అండ్ 90s వచ్చేసి వెన్ హీ నరేటెడ్ మీ ఐ వాజ్ ఇన్ అ డీప్ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాను. ఐ డిడ్ంట్ వాంటెడ్ టు డూ ఇట్, బట్ ఆదిత్య అండ్ హ్యావ్ అ వెరీ క్లోజ్ రిలేషన్షిప్. సో, హీ వాంటెడ్ టు నరేట్ ఇట్ టు మీ ఫస్ట్. సో, అలా విని ఐ వాజ్ వెరీ ఎమోషనల్. దెన్ ఐ సెడ్, ఇది ఎవరు చేసినా కానీ దే విల్ స్పాయిల్ ఇట్, కమర్షియలైజ్ ఇట్, ఏదో ఒకటి చేసి దాన్ని స్పాయిల్ చేస్తారని చెప్పేసి ఐ టుక్ ఇట్ ఆన్. సో, అది చేసేటప్పుడు ఏదో సెన్సేషనల్ చేయాలో, హిట్ చేయాలో అలా ఏం లేదు. ఒక మంచి ప్రోడక్ట్ చేయాలి, హానెస్ట్గా చేయాలి, ఆల్ క్యారెక్టర్స్కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళని పెట్టాలి. అండ్ ద క్రూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎన్విరాన్మెంట్ ఎవరు సెట్ అవుతారు, ఎవరు. సో, వీ హ్యావ్ ఎ టీమ్ లక్కీలీ. సో, అది మాకు హిట్ అయిన తర్వాత నేను డైరెక్టర్ కూర్చొని, అన్న హిట్ అయిందంటావా అని వాడు, అందరూ మెసేజ్ చేస్తున్నారా అయినట్టే ఉందని నేను. సో, వీ కుడెంట్ బిలీవ్ ఇట్ ఓకే. అంటిల్ ద నంబర్స్ కేమ్.